హై ఫయాజ్ హలో అన్న. ఎప్పుడు వచ్చావు నువ్వు జార్జియా నుంచి? నేను 1 month అయింది వచ్చి. నువ్వు నార్మల్ జార్జియాలో ఉంటావు కదా? నేను మాక్సిమం జార్జియాలోనే ఉంటాను. ఓకే సో తెలుసుగా మా యూట్యూబ్ ఛానల్. అవునవును తెలుసు. సిటీ అన్న vlogs తెలుసు నువ్వు కూడా కదా. సబ్స్క్రైబర్దేనా? నేను కూడా సబ్స్క్రైబర్ కదా. సరే ఒకసారి నీ గురించి చెప్పవా ఒకసారి మా ఆడియన్స్? నేనేంటంటే ఎంబీబీఎస్ స్టూడెంట్ అనమాట. ఇన్ ద జార్జియా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేను. అక్కడ మ్యాక్సిమం ఏంటంటే అడ్మిషన్స్ కూడా ఇక్కడ నుంచి చేస్తూ ఉంటాను నేను, పిల్లలు ఇండియా నుంచి తీసుకెళ్ళడానికి ఎట్ ద లో కాస్ట్ అనమాట. సో నేను మ్యాక్సిమం ఇంకా స్టూడెంట్ కమ్ కన్సల్టెన్సీ కూడా రన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గానే ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశాను నేను. ఓహో, ఎక్కడ? ఇది నగరంపాలెంలో స్టాల్ స్కూల్ ఆపోజిట్లో ఉండిద్ది. ఓకే పేరేంటి? జేఎండబ్ల్యూ ఎడ్యుకేషనల్ సోర్సెస్. ఓకే నైస్. అంటే ఇంకెంతే జేఎండబ్ల్యూ ఎడ్యుకేషనల్ సోర్సెస్. నేను ఏంటంటే మాక్సిమం ఎంబీబీఎస్ కోసం చేస్తూ ఉంటాను అనమాట. ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తాను. ప్రెసెంట్ ఎంబీబీఎస్ చేస్తున్నాను నేను. ఓకే, అంటే వాస్తవానికి ఏంటంటే జార్జియా ఫుల్ క్రేజ్ లో ఉంది యూట్యూబ్ లో. ఇదివరకు లాటియా ఉండేది, ఇప్పుడు ఏంటంటే జార్జియా అంటున్నారు. అక్కడ వర్క్ వీసాస్ ఎట్లా ఉంటాయి, అండ్ స్టూడెంట్ ఒక పిల్లోడు వచ్చారు అనుకో, ఎంబీబీఎస్ ఎన్ని ఇయర్స్ పడుతుంది ఏంటి అని చిన్న కొంచెం చెప్పవా, ఎక్స్ప్లెయిన్ చేయవా? అంటే మనకేంటంటే స్టూడెంట్ వీసా అనేది ఈజీగా దొరికింది మన ఇండియా నుంచి. మ్యాక్సిమం మన ఇండియన్స్కి అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. ఇంకేంటంటే జార్జియా అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. ప్రతి చోట పోలీసులు ఉంటాం కానీ ఎట్లాంటి భయం లేకుండా. లాంగ్వేజ్ ఏంటి వాళ్ళది అక్కడ? జార్జియన్ లాంగ్వేజ్. మిల్లీ ద కాలేజెస్ అయితే ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉండిద్ది. ఇంగ్లీష్లోనే ఉండిద్ది మ్యాక్సిమమ్. సో పబ్బులు గిబ్బులు అన్ని మామూలుగా అంతే అంటే ఉంటది. ఇంకా మన మీద డిపెండ్ అయి ఉండిద్ది అనమాట. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా లైట్ అనమాట. ఉంటాయి కదా, ఉంటాయి. కల్చర్ బాగానే ఉండిద్ది. ఇంకా వెస్టర్న్ కల్చర్ అనమాట. మా వాళ్ళకి కావాల్సింది కూడా అదే అనుకో. సో ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది? ఇది 6 years కోర్స్ అన్న. మొత్తం మీద 12 semesters. ఓడి అమ్మ, 6 years చదువుతారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను 5 years చచ్చిపోతున్నారు అలాగే, మీరు ఎంబీబీఎస్ చేస్తారా? అంటే ఎంబీబీఎస్ అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే మాత్రం 100% చదువుతారు. ఇంకా మనకి ఏంటంటే అన్న చెప్తా ఉంటారు ఇక్కడ 5 years కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి 6 years ఏంటి, మనకి లాంగ్ అయిపోతుంది కదా, సో అండ్ సో అంటారు. కానీ ఇక్కడ మన ఇండియాలో మనం 5 years ఎంబీబీఎస్ కోర్స్ చేస్తాం. దాని తర్వాత పీజీ 3 years అయిపోయింది. మనం అక్కడ 6 years చేస్తాం. పీజీ 2 years ఉండిద్ది కదా. మొత్తం లెవెల్ అయిపోయింది. అలా అనేం కాదు, ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అని. మళ్ళీ ఇక్కడ ఏంటంటే సీట్ కొంచెం రాకపోయినా బీ క్యాట్ కానీ సి క్యాట్ కానీ మన ఇండియన్ కాస్ట్ మనకు తెలుసు 50 lakhs అయింది డొనేషన్స్ అక్కడ కట్టడానికి ఇండియాలో. జార్జియాలో అంటే ఇంకా నార్మల్, అది 21 lakhs మాక్సిమం ఎడ్యుకేషన్ మీద. ట్యూషన్ ఫీజు మొత్తం 6 years కి 21 lakhs ఉండిద్ది అనమాట. ఓకే. వాట్ అబౌట్ అకామిడేషన్ ఎలా ఉంటుంది? అకామిడేషన్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను అక్కడ. ఇండియన్ ఫుడ్, ఇండియన్ హాస్టల్, మన షెఫ్ కూడా మన ఆంధ్ర వాడే. అన్ని అకామిడేషన్ అంతా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఇండియా టు వీసా నుంచి అక్కడ జార్జియన్ వీసా దాకా. పిల్లోడు ఒక్కసారి మన దగ్గరకు వచ్చాడంటే ఇంక ఇక్కడ నుంచి జార్జియా వచ్చి వాడికి అక్కడ టీఆర్సీ దొరికేదాకా ఇంకా మొత్తం మనమే చూసుకుంటాం అనమాట. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళేదానికి ఏం లేదు. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా నేను కూడా ఇంటి వెళ్తాను. కానీ నేను కూడా ఫస్ట్ ఒక కన్సల్టెంట్ త్రూనే వెళ్ళాను. సో అసలు ఏంటి అనేది ఇక్కడ ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు బయట కన్సల్టెన్సీ వాళ్ళు. అంటే లైక్ ఎంత చార్జ్ చేస్తున్నారు మొత్తం మీద? ఇప్పుడు నేనైతే మొత్తం మీద పిల్లని ఇక్కడ నుంచి అక్కడ పంపించడానికి 6.4 నుంచి 6.5 lakhs దాకా నేను తీసుకుంటాను. ఇంకా బయట కన్సల్టెన్సీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజా? విత్ ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజ్, ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజ్ విత్ అకామిడేషన్ ఆల్సో. విత్ అకామిడేషన్ అండ్ మన వీసా కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. అకామిడేషన్ ఎప్పుడు దాకా? అకామిడేషన్ ఫస్ట్ సెమిస్టర్ దాకా. ఓకే. దాని తర్వాత ఇంకా అబ్బాయి ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే సెపరేట్. ఇఫ్ యూ వాంట్ టు గో అవే ఇంకా తన ఇష్టం అనమాట. అది ప్రొసీజర్లో ఇక్కడ మన వీసాకి తీసుకునేది. కానీ ఇంకా మనం ఒక చార్ట్ లాగా చూపిస్తాను నేను. స్టూడెంట్స్ ఎవరు వచ్చినా ఒక చార్ట్ లాగా చూపిస్తాను. దీనికి ఇంత ఇద్ది, ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి ఎంత ఇద్ది, సో అండ్ సో ప్రతిదీ ఒక క్లారిటీ లాగా చూపిస్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లాడికి అనేది తెలిసిపోయింది, వీడు మనకి ఎక్కువ తీసుకున్నాడు కదా అలా అనుకుంటారు. కాకపోతే మనం అలా కాదు, పిన్ టు పిన్ చూపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లాడికి అది ఏమంటారు దాన్ని డిఫరెన్స్ అనేది కనపడదు. డిఫరెన్స్ కరెక్ట్ రీజనబుల్ గానే తీసుకున్నారు అలాగా. అక్కడ జార్జియా చేస్తాం, మేము జార్జియా చేస్తాం అంటారు. కానీ మాక్సిమం స్కామ్స్ జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా కూడా నేను మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరే వాడు వచ్చి, అన్న నేను ఇట్లా చేస్తాను సో అండ్ సో, నేను కూడా ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నాను అంటే, ఓకే అమ్మా నువ్వు వచ్చే అన్నాడు. సో ఆ అబ్బాయి లేదు, నా దగ్గర రాకుండా వేరే పర్సన్ నేను చెప్పా కూడా, నా దగ్గర తక్కువ అవుతుంది కదా, నువ్వు వేరే బయట ఎందుకు వెళ్తున్నావు అంటే, లేదన్న మాకు తెలిసిన అయినా సో అండ్ సో అన్నాడు. సరే నీ ఇష్టం,
అన్నా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 12 lakhs దాకా తీసుకున్నారంట. అబ్బో. ఇప్పుడు చూస్తే ఆయన ఫోన్లు ఎత్తట్లేదు, ఇంకా మొత్తం మీద గాయమైపోయాడు మనిషి. అయ్యో. ఇంకా ఇది యాక్చువల్గా ఏమంటే నేను లాట్వియాలో ఉన్నప్పుడు కూడా మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పా, చాలా మంది లిటరల్లీ నా రూమ్కి వచ్చి అన్న కన్సల్టెన్సీ వాళ్ళు స్కామ్ చేసిరు అన్న ఇది అని చెప్పారు. అందుకని నేను నా ఛానల్లో మ్యాక్స్ కన్సల్టెన్సీ స్కామ్స్ అనే వీడియోసే ఉంటాయి అనమాట. సో సేమ్ అనమాట ఇది కూడా, ఇక్కడ కూడా ఇలాగే జరుగుతూ ఉంది. మీకు ఇంకో విషయం ఏంటంటే తిను లోకల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ లోకల్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను లాట్వియాలో ఉండబట్టే కదా నాకు ఎంత నాలెడ్జ్ వచ్చింది. మీరు కన్సల్టెన్సీ వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు, జస్ట్ ప్రాసెసింగ్ అది ఇది అని చెప్పేసి చెప్తారు. బట్ ద థింగ్ ఏమంటే లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఏది ప్లస్లో ఏది మైనస్లో అనేది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఏదో కాస్ట్ చూపించేసి చేసేస్తూ ఉంటారు అనమాట. పిఎస్డబ్ల్యూ అలా ఉంటుంది కదా, దాని పరిస్థితి అండి. పిఎస్డబ్ల్యూ ఏమి ఉండదా? 6 years అంటే 6 years 6 years అంటే 6 years. ఓకే. అక్కడ సెటిల్ అవ్వాలంటే ఎట్లా? అక్కడ సెటిల్ అవ్వాలంటే మాక్సిమం లోకల్ లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకొని అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎలాగైతే నెక్స్ట్ ఉంది ఎఫ్ఎంజీ ఉంది, అలాగే అక్కడ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ అవి క్లియర్ చేసుకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టే ఇన్ ద కంట్రీ. లేదంటే నువ్వు వేరే కంట్రీకి వెళ్ళిపోవాలంటే యూ కెన్ గో టు అనదర్ కంట్రీ. అంటే లైక్ యూరోప్ వెళ్ళొచ్చా? యూరోప్ అయితే ప్రతి దానికి లైసెన్స్ ఉంటుంది అన్న. ఓకే ఓకే. నీకు ఈ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తో నువ్వు అక్కడ యూరోపియన్ కంట్రీస్ లో నువ్వు ఎలిజిబుల్, నువ్వైతే అక్కడ చేసుకోవచ్చు అనమాట మాక్సిమం. ఇంకా లేదు నేను యూఎస్కి వెళ్తా యూకేకి వెళ్తా అంటే అది కూడా నేను గైడ్ చేస్తాను. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చేసి అకాకి సెట్టలి స్టేట్ యూనివర్సిటీ, ఇది ప్రైవేట్ వచ్చేసి కుటేసి యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీస్కి అయితే నేను చేస్తున్నాను. మ్యాథ్స్ నాకు తెలిసినంత వరకు ఇంటర్ అయిపోయిన తర్వాత కదా వెళ్ళేది? ఇంటర్ అయిపోయిన తర్వాత. ఒకవేళ ఇంటర్ అయిపోయిన తర్వాత అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్తారు, లేదు మేము లాంగ్ టర్మ్ అయిపోయిన వాళ్ళైనా వాళ్ళు కూడా వెళ్తారు. ఓకే ఓకే. మెయిన్ గా నీట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ మధ్యలో గ్యాప్ ఏమన్నా వస్తుంది ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 1 year కొంతమంది సఫర్ అవుట్ ఫీవర్ అనేది సంథింగ్ వెళ్ళకుండా ఉంటారు, వాళ్ళకి ఏమన్నా? వాళ్ళకు ఉంటాయి ఛాన్సెస్, వాళ్ళకు కూడా ఉంటాయి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి కొంచెం వేరే ప్రైజెస్ కొంచెం డిఫర్ ఉంటాయి అంతే, డిఫరెన్స్ కొంచెం వేరేగా ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ఏమంటే అక్కడ లైక్ మనం ఎంత కష్టపడినా కానీ వీసా కోసమే కదా, మరి వీసా ఛాన్సెస్ ఎంతలో ఉంటుంది? వీసా ఛాన్సెస్ 100%. వీసా అనేది రిజెక్ట్ అవ్వటం అనేది అయితే ఉండదు. ఓకే. ఇంకే దున్నేయండి. అలాగా. ఓకే. ఇక పార్ట్ టైం జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము, అంటే మేము గైడ్ చేస్తాం. ఇంకా మీకు పార్ట్ టైం చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. అక్కడ ఎలా అంటే ఇప్పుడు మీకు లాట్వియాలో ఎలాగైతే స్టోర్స్ ఉంటాయి డైలీ అని, ఇలా దాంట్లో చేసుకోవచ్చు. లేదు నేను టాక్సీ నడుపుకుంటా అంటే వోల్ట్ అని ఉంటాయి కదా, దాంట్లో కూడా యూరోప్ అందరూ ఒకటేనా? అయితే ఇది యూరోప్ కిందకి వస్తుంది? యూరోప్ కింద వస్తుంది. ఓకే. అట్లా అని చెప్పేసి షెంగన్ కాదమ్మా, మీరు షెంగన్ అనుకొని ఎగురుకొని వెళ్ళిపోమాకండి, తీరిపోయింది. ఓకే. సో ఇది కూడా యూరోపియన్ కంట్రీనే. ఇంకోటి ఏంటంటే ఇది సేఫెస్ట్ కంట్రీ అనమాట. టెన్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లల వాళ్ళ పేరెంట్స్ అయితే భయపడతా ఉంటారు, చాలా భయపడతారు. ఇంటర్లో అంటే మా ఇంట్లో అయితే పంపిరు అసలు. ఇంటర్లో అయితే ఎందుకురా ఆడికి వెళ్ళి కొంచెం డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళంటారా అనే వాళ్ళు. ఇప్పుడు ఇంటర్ అంటే వాంబో. అక్కడ ఏంటంటే సేఫెస్ట్ కంట్రీ కాబట్టి మనకి అలాంటిది ఏం టెన్షన్ ఉండదు. జీరో క్రైమ్ అనమాట, మోస్ట్లీతో జీరో క్రైమ్ రేట్ అక్కడ. సో మీది అసలు అడ్రస్ ఎక్కడ? అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకో, ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ లేకపోయినా మాకు ఇక్కడ రీజనల్ మేనేజర్ ఒకరు ఉన్నారు, సీనియర్ కౌన్సిలర్ ఒకరు ఉన్నారు, జూనియర్ కౌన్సిలర్ ఉన్నారు. వాళ్ళ నెంబర్స్ కూడా మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చేయచ్చు. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి నగరంపాలెం స్టాల్గల్ హై స్కూల్ ఆపోజిట్ లో. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే తన నెంబర్ కూడా నేను కాంటాక్ట్ కింద మెన్షన్ చేస్తాను, తనని అప్రోచ్ అయిపోవచ్చు అన్నమాట. నా నెంబర్ కాల్ చేయాలంటే వాట్సాప్ లో కాల్ చేయండి, నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అంటే మనోడు ఎక్కడ ఉన్నాడు కదా అందుకని. ఓకే. నేను అకామిడేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తా ఉంటాను కదా, హాస్టల్ అవన్నీ రన్ చేస్తాను నేను. సో ఆ పనిలో అక్కడ ఉంటాను అనమాట. బిజినెస్ మ్యాన్ అలా లేదు. సో ఇంకా నేను 2-3 years దాకా అయితే అక్కడే ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ ఎప్పుడు? ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ నీట్ అవ్వగానే ఇంటేక్ ఉంది. నీట్ అయిపోగానే ఉంది. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ టైంలో ఒక ఇంటేక్ ఉంది. లేదు ఇప్పుడు కావాలన్నా ఇప్పుడు కూడా ఉంది. ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలో కూడా ఉంది. ఓకే ఓకే. నైస్. అంటే మామూలుగా మేజర్ గా ఏంటంటే 2 intakes ఉంటాయి, ఇయర్లీ 2 intakes. ఓకే ఓకే. ఇంకోటి ఏమంటే ఇప్పుడు చిన్న ఏజ్ కదా, ఇప్పుడు వెళ్ళి సఫర్ అవుతావు ఎందుకు, అలాంటి వాళ్ళకి నువ్వు ఏమన్నా గైడ్ చేయాలి అంటే లైక్ సఫర్ అవ్వటం అనేది లాంటిది ఏం ఉండదు అన్న. నువ్వు వేరే కన్సల్టెన్సీ వెళ్ళి నమ్ముకుంటే వాళ్ళ హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు నీకు. ఇక్కడ నుంచి వాళ్ళు వీసా తెప్పిస్తారు, కాదని కాదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అకామిడేషన్ అయితే చాలా వరస్ట్ గా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ బాగోదు నీకు. అక్కడ ఏంటంటే ఇండియన్ ఫుడ్ ఉంటుందా? ఎంతకు అక్కడ ఏం ఫుడ్ ఉంటుంది? ఇండియన్ ఫుడ్. నా అకామిడేషన్ లో అయితే ఇండియన్ ఫుడ్ ఉంటుంది. మన సౌత్ సైడ్ ఫుడ్, బయట ఫుడ్ అయితే మనకి లేదు. ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ మైనస్ లో టెంపరేచర్ ఉండిద్ది అనమాట. సో ఇంకా దాంట్లో కూడా వాళ్ళు హీటర్స్ ప్రొవైడ్ చేయరు.
చేయరా? బయట అకామిడేషన్ హీటర్స్ Okay, ప్రొవైడ్ okay. చేయరు. ఇంకా నేను వెళ్ళినప్పుడు అయితే మాక్సిమం కొన్ని ఫేసెస్ అలాగే చేశాను నేను. సో మీరు బయట వెళ్తే మాత్రం అకామిడేషన్ దగ్గర అయితే చాలా ఇబ్బంది పడతారు. వీసా దగ్గర కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఒకసారి మనీ మీరు ఇచ్చేసారంటే కన్సల్టెన్సీ వాళ్ళకి, ఇంకా వాళ్ళైతే 100% ఇంకా చాలా ఫోన్ చెప్తారు వాళ్ళు. ఫోన్ చెప్తారు. మేమైతే 100% అవైలబుల్ ఉంటాం. మీకు దగ్గరలోనే కదా, గుంటూరులోనే కదా, మీరు హ్యాపీగా వచ్చి మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమంటే ఫోన్ చేసినా, లేదు మీరు డైరెక్ట్ ఆఫీస్ వస్తానన్నా మీరు ఆఫీస్కి వచ్చేయచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు రానక్కర్లా. అంటే ఇప్పుడు హైదరాబాద్ అట్లా ఉంటారు కదా, మనోని ట్రస్ట్ చేసి ఓకే అంత నమ్మకం కుదిరిన అంటే ఇప్పుడు చాలా మంది ప్రాసెస్ తెలియదు కదా, మనోడు తెలుసు కాబట్టి. సో మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు గాన ప్రాసెస్ ఓకే అనిపించింది అనుకో, త్రూ మెయిల్స్ ద్వారా కదా, వాళ్ళని రావడం అవసరం లేదు కదా, త్రూ మెయిల్ ద్వారా. దూరంగా ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ కూడా అన్నీ మెన్షన్ చేస్తాడు. మీరు ఈమెయిల్ చేయండి, మీ డీటెయిల్స్ పెట్టండి, మేము అక్కడ మీకు అడ్మిషన్ ఇస్తాం, మీకు ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ చేపిస్తాం, దాని తర్వాత అక్కడ మినిస్ట్రీలో అప్లై చేస్తాం, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు విఎఫ్ఎస్ ఉంది కదా, ఐడియా ఉంది కదా, విఎఫ్ఎస్ లో మీకు వీసా అప్లై చేస్తాం. దాని తర్వాత మీరు డైరెక్ట్ గా ఒకవేళ వీసా వచ్చింది కానీ ఎమ్మటి ఇంకా సెకండ్ డే థర్డ్ డే మీరు ఫ్లైట్ కి వచ్చి జార్జియా. వీసా స్టాంపింగ్ ఎన్ని మంత్స్ పడుతుంది? ఇయర్స్? లేదు మంత్సే, 3 months. సేమ్ మాలాగే కదా, మీలాగే 90 days మాక్సిమం మీకు వీసా మీదే వచ్చింది మాక్సిమం ఇన్ 90 days అని. ఇంకా 90 days లోపలే వచ్చింది మాక్సిమం. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే లైక్ మీ అకామిడేషన్ మాకు ఫొటోస్ ఏమైనా పెడితే కానీ నేను దీంట్లో షేర్ చేస్తాను. డెఫినెట్లీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అంటే అకామిడేషన్ కూడా చూద్దాం, మా చూపించా ఆల్రెడీ, వెళ్ళి కూడా చూద్దాం ఎట్లా నిద్దో. ఒకవేళ బాగుందంటే మనం వెళ్ళిపోదాం. అండ్ టూరిస్ట్ ఎట్లా ఉంటది? టూరిస్ట్ అంటే సపరేట్ కదా, లైక్ మీది ఎంబీబీఎస్ స్టడీ, టూరిస్ట్ కూడా చాలా మంది వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ వర్క్ వీసాస్ కూడా మంచిగా వస్తా ఉంది నేమ్స్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు లోకల్లో ఉంటున్నారు కాబట్టి. వర్క్ వీసా కూడా మంచిగానే చేయొచ్చు, అలానే కాదు, మీకు వచ్చే జాబ్ బట్టి ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఎలా ఇండియాలో ఎలా ఉండిద్ది అక్కడ కూడా సేమ్ అంతే. మీకు వచ్చే జాబ్ మీద, మీకు వచ్చే శాలరీ మీద మీరు డిపెండెంట్. మీరు ఏమైతే అంటే లైక్ డిగ్రీ ఏం చేశారనేది, సో క్వాలిఫికేషన్ మీద, మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు జాబ్స్ అనేవి కూడా దొరుకుతాయి. అండ్ ఇంకో చిన్న మేజర్ డౌట్, అంటే నేను చాలా సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అయినా కానీ చాలా మందికి ఏంటంటే అది తెలియట్లేదు. చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, టూరిస్ట్ వీసా మీద వెళ్ళి వర్క్ వీసాస్ కన్వర్ట్ చేయొచ్చా జార్జియాలో? ఫస్ట్ థింగ్ లేదన్నా, ఇంపాసిబుల్ అది. అలా చేసి చూసాం. నేనే ఇక్కడ ఒక చెఫ్ ని పిలిపిద్దామని చూశాను, కానీ అవ్వలేదు. మేము డైరెక్ట్ ఇంకా వీసా తెప్పించుకొని అక్కడ మా కంపెనీ పేరు మీద వీసా అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తే గానీ వీళ్ళకి అక్కడ నుంచి రాలేదు వీసా. డైరెక్ట్ కంటే మీకు అవ్వదు. సో క్లారిటీగా అర్థమైపోతుందా? అంటే ఇప్పుడు చాలా మంది ఫేక్ చెప్తారు, ఎందుకంటే ఫైల్ తీసుకోవడం కోసం, కానీ నిజాయితీగా ఎవరు చెప్పరు. మనోడు లోకల్లో ఉంటున్నాడు కాబట్టి తనకేంటంటే డీటెయిల్స్ మొత్తం తెలుస్తా అనేది. సో మీరు అయితే నమ్మద్దు, టూరిస్ట్ వీసా మీద వర్క్ వీసా పడుతుంది అంటే ఇంపాసిబుల్, నమ్మమ్మ. నేను చాలా సార్లు చెప్పా, మనోడు ఇప్పుడు లైవ్ లో ఇంకా చెప్తా ఉన్నాడు. అది వేరే కంట్రీస్ కి అలా ఉండొచ్చు, లైక్ దుబాయ్ గానీ, సౌదీ గానీ, ఇటు పక్క గల్ఫ్ లో మీకు అలా అవ్వచ్చు, ఈ వీసా ఫ్రీ కంట్రీస్. అదే మీరు ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ వచ్చేసరికి మాత్రం అట్లా అవ్వదు. ఇంపాసిబుల్. అదే నేను చెప్తాను, అట్లా అవ్వదు. మనకి ఏంటంటే మ్యాజిక్లు కావాలి, మ్యాజిక్ చేస్తే అప్పుడు మ్యాజిక్ లో ఏం మిగల తర్వాత కాల్ చేయండి నాకు. ఓకే. సో గైస్, అది నేను ఏమంటే మనోడి అకామిడేషన్స్ మొత్తం నేను ఆల్రెడీ డిస్ప్లేమెంట్ కూడా చేస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్ లో కూడా మనోడికి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ మొత్తం పెడతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, చిన్న ఏజ్ పెద్ద ఏజ్ ఏమి ఉండదు. ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్ అయిపోయిన తర్వాతే కదా. సో మీరు చిన్న ఏజ్ కదా, వెళ్ళలేము అనుకుంటే కన్నా ఇంక అక్కడే ఆగిపోతాం. సో మీరు అవేర్నెస్ చూపించుకొని వెళ్ళాలని కానీ కన్ఫర్మేషన్ ఫిక్స్ చేసుకొని అసలు ఏంటి ప్రాసెస్ అనే ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, మన ఫ్రీ కౌన్సిలింగ్ కూడా ఉంది. సో మీరు అంటే ఎంటెక్ సంబంధించిన ఏమన్నా యూరోప్కి వెళ్ళాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి, జార్జియాకి కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ CCMJ Vlogs. జై హింద్.